శ్రీ పరమాత్మనే నమః. శ్రీ పరమాత్మనే నమః. అథ అష్టాదశోऽధ్యాయః. మోక్షసన్యాసయోగః. సంజయ ఉవాచ. వాళ్ళ 77, 78 శ్లోకాలు. 77 శ్లోకం. తచ్చ సంస్మృత్య సంస్మృత్య రూపమత్యద్భుతం హరేః విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః పునః యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోర్భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. తచ్చ సంస్మృత్య సంస్మృత్య రూపమత్యద్భుతం హరేః విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః పునః యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోర్భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. తచ్చ సంస్మృత్య సంస్మృత్య రూపమత్యద్భుతం హరేః విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః పునః యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోర్భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగంలోకి చివరిగా పునఃప్రవేశం. చివరిగా ఆయన ఎందుకన్నానంటే ఈ రోజుతో భగవద్గీత గురించినటువంటి ప్రవచనాలు మనం ముగింపు దశకు చేరుతున్నాయి కనుక చివరిగానే అనవలసి వచ్చింది. అయితే ఇప్పుడు మనం ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి అంటే కృష్ణ పరమాత్మ 72వ శ్లోకంలో ఆఖరిసారిగా ఆయన వాక్కు ద్వారా అర్జున, నీవు నేను ఇప్పటి వరకు చెప్పినటువంటి 18 అధ్యాయాల భగవద్గీతను విన్న తర్వాత దీన్ని శ్రద్ధగా విన్నావా? విన్న తర్వాత నీకు నేను నా వాళ్ళు అనేటువంటి మోహంతో కూడినటువంటి భ్రమ ఏదైతే ఉందో అది పూర్తిగా తొలగిందా లేదా అని అడిగాడు. అది ఆయన ఆఖరి వాక్కు. దానికి సమాధానంగా నష్టో మోహో స్మృతిర్లబ్ధ అని చెప్పేటువంటి 2 విషయాలను ప్రస్తావిస్తూ అర్జునుడు సమాధానం చెప్పడం 73వ శ్లోకంలో చేశాడు. ఏమిటంటే నష్టోమా అంటే నాకు ఇప్పటి వరకు ఉన్నటువంటి నేను నా వాళ్ళందరినీ నేను చంపితే పాపం, అందువల్ల నేను అడుగు తింటాను అని చెప్పి నీతో తెలియకుండా నేను మొట్టమొదటిలో మాట్లాడిన మాటలు అవి పోయినాయి నాకు పూర్తిగా. ఇప్పుడు నా మోహం తొలగిపోయింది. తర్వాత రెండోది స్మృతిర్లబ్ధ అంటున్నాడు. అన్న మాటలో అర్థం ఏమిటంటే నేను ఎల్లప్పుడూ ఆత్మస్వరూపాన్నే తప్ప నేను మానవుని కాదు, మామూలు మనిషిని కాదు, నేను జీవాత్మని, పరమాత్మవు నీవు, కాబట్టి నీకు నేను దూరంగా విడిగా కనపడుతున్నాను తప్ప నేను నీవాడినే సుమా అనేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది నాకు మళ్ళీ తిరిగి కలిగింది. మనందరి విషయంలో కూడా అదే నిజం. ఎందుకంటే మనం న్యాయంగా పరమాత్మ యొక్క స్వరూపాలము
ఈ భూమి మీద ఆయన ప్రతినిధులుగా మనం జన్మ తీసుకోవడం జరిగింది. అయితే జన్మకు వచ్చిన తర్వాత ఆయన ప్రతినిధులము, ఆయన మనుషులు అనే సంగతి మరిచిపోయి ఈ శరీరాన్ని నమ్ముకుని ఈ శరీరంతో వచ్చినటువంటి బంధుత్వాలని తో మనమే అయిపోయి మనం మన యొక్క ఉనికిని కోల్పోయి పరమాత్మకు దూరంగా జరిగి మేము అనవసరమైనటువంటి రకరకాల కష్టాలు పడుతున్నాం మనం. ఈ జ్ఞానం నాకు ఇప్పుడు కలిగింది సుమా అని మళ్ళీ అర్జునుడు ఖచ్చితంగా చెప్పి, ఇప్పుడు నువ్వు ఏం చెప్తే అది నేను చేస్తాను, ఇప్పుడు నా కర్తవ్యం నాకు అర్థమైందని చెప్పాడు. ఆ విధంగా వాళ్ళిద్దరి యొక్క సంభాషణ అయిపోయింది. ఇప్పుడు ఇంతవరకు తెర వెనక ఉండి వింటూ చూస్తూ చేస్తున్నటువంటి సంజయుడు అనేవాడు బయటకు వచ్చాడు. ఇప్పుడు ముగింపు వాక్యాలు అన్నీ కూడా శ్లోకాలు సంజయుడు చేయడం జరుగుతోంది. ఎవరికి చెప్తున్నాడు? గుడ్డివాడైనటువంటి ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. ఎందుకని? ఆయనకి మొట్టమొదట్లో వేదవ్యాసుడు నీకు దివ్యదృష్టి ఇస్తాను, దూర శ్రవణం ఇస్తాను, నువ్వు జరిగే యుద్ధాన్ని చూడు అని చెప్పి మొట్టమొదట్లో ధృతరాష్ట్రుడికే ఆ అవకాశం ఇచ్చాడు. అయితే అతను నాకు వద్దని అన్నాడు, నేను చూడను. ఒకప్పుడు కృష్ణ పరమాత్మ రాయబారానికి వచ్చినప్పుడు నాకు విశ్వరూపాన్ని చూపించాడు, అది చాలు, ఇంక నేను దేన్ని చూడనని అన్నాడు. అందుకని చెప్పి అప్పటికే ఒక ధర్మ మార్గంలో సూతకులంలో జన్మించినప్పటికీ అత్యంత వినమ్రుడు, ధర్మ పద్ధతిలో ఉన్నటువంటి వాడైనటువంటి సంజయుడికి ఈ అవకాశాన్ని ఇచ్చి, నాన్న నీకు ఇస్తున్నాను ఈ శక్తి, దూర శ్రవణము చేయగలవు, దూర దర్శనము చేయగలవు, ఈ రెండు శక్తులు ఇస్తున్నాను. దాని ఆధారంగా నీవు ధృతరాష్ట్రుడికి రన్నింగ్ కామెంటరీ ఇమ్మని చెప్పాడు ఏం జరుగుతోందో. ఎందుకని? ధర్మమే ఎప్పుడూ గెలుస్తున్న సంగతి అందరికీ తెలుసు, వాడికి మాత్రం పుత్రమోహం ఇంకా పోలే ధృతరాష్ట్రుడికి. అందుకని ఇప్పుడు ఆ మోహం తీరే వరకు వాడికి జరుగుతున్నది ఏదో తెలుసుకోవడానికి, అది చూపించడానికి చెప్పమని చెప్పాడు. అది చూసిన తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళిద్దరి సంభాషణ ఒక అత్యంత సంవాద రూపంలో జరిగినటువంటి భగవద్గీత యొక్క సంవాద రూపంలో ఉన్నటువంటి అత్యంత ఉత్కృష్టమైనటువంటి గీతా రహస్యం చెప్పటం అయిపోయిందో, ఇప్పుడు దాన్ని చూసిన తరువాత కలిగినటువంటి అనుభవాలని ఒక 5 శ్లోకాల్లో సంజయుడు చెప్పడం మొదలైంది. ఆ విధంగా చెప్పినప్పుడు మొట్టమొదట్లో ఏం చెప్పాడంటే, 74వ శ్లోకంలో, రాజా నాకు వేదవ్యాసుడి యొక్క అనుగ్రహం వలన శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా తను అర్జునుడికి ఉపదేశించినటువంటి ఈ భగవద్గీత అనే దాన్ని వినేటువంటి అదృష్టం కలిగింది. అది విన్న తరువాత నాకు రోమహర్షం అవుతోంది, అంటే శరీరం నిక్కబడుచుకుని రోమాలను నిక్కబడుచుకుపోయి ఆ ఆనందాన్ని నేను భరించలేకుండా ఉన్నానని చెప్పాడు. మొట్టమొదటిగా వ్యాసుడికి కృతజ్ఞతలు తెలిపాడు. చూడండి, వ్యాసుడు అనేవాడు అనుగ్రహించకపోతే వీడికి ఆ అవకాశం వచ్చేది కాదు. కాబట్టి ఎవరి ద్వారా మనం వింటున్నామో వాడి పట్ల ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉండాలి. ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి రహస్యం ఇందులో. రెండోది అయిన తర్వాత ఇక వ్యాసప్రసాద్ అనుగ్రహం జరిగింది కంటే ఇటువంటి రహస్యమైనటువంటి దాన్ని నేను వినే అవకాశం నాకు కలిగింది. వీళ్ళిద్దరి మధ్య యోగేశ్వరుడైనటువంటి కృష్ణునితోనూ తర్వాత ఇక్కడ ఈ అర్జునుడు మధ్యలో జరిగినటువంటి ఈ సంభాషణ అంతా కూడా నేను ప్రత్యక్షంగా చూడటము, శృతవాన్ వినడము రెండూ జరిగినాయి సుమా, కేవలం వాళ్ళందరి అనుగ్రహం వల్ల జరిగింది ఇది అని చెప్పిన తర్వాత ఇప్పుడు ఆ విన్నదాని వలన కలిగినటువంటి అతని యొక్క అనుభూతులు ఏవైతే ఉన్నాయో 2 రకాలుగా అతను చెప్పడం జరుగుతోంది. ఒకటి మొట్టమొదటి ఏం చెప్పాడంటే, నాకు ఆ పరమాత్మ చెప్పినటువంటి దివ్య బోధలు, భగవద్గీత అనేటువంటి బోధ, ఆ అత్యంత ఉత్కృష్టమైనటువంటి దివ్య బోధ, అది ఏదైతే విన్నానో అది నాకు మాటి మాటికి గుర్తొస్తోంది. సంస్కృత్య అది మళ్ళీ మళ్ళీ గుర్తు వచ్చి నాకు మహదానందం కలుగుతోంది అని చెప్పి అతను చెప్పడం జరిగింది. మనం అంతవరకు ఇంతకుముందు చూడడం జరిగింది. ఇప్పుడు దాని తర్వాత ఈరోజు మళ్ళీ వచ్చేటప్పటికి ఇతను మళ్ళీ ఏమిటి జరుగుతుందో చెప్తున్నాడు. అయితే ఇందాకటి శ్లోకంలో మనం చూసినప్పుడు ఇక్కడ 3 రకాలైనటువంటి యోగ సాధనా పద్ధతులు మనందరికీ కూడా చెప్పబడినాయి. అష్టాంగ యోగంలో శ్రవణ మనన నిధిధ్యాసనం అని. సో మొట్టమొదట సంజయుడు కృష్ణ పరమాత్మ చెప్పినప్పుడు అర్జునుడు విన్నప్పుడు వీడు కూడా విన్నాడు, ఇతను కూడా విన్నాడు. అది ఆ విధంగా శ్రవణం జరిగింది. తర్వాత
అతను దాన్ని మళ్ళీ మననం చేసుకుంటున్నాడు. అందువలన సంస్కృత్య మరల నేను దాన్ని ఆనందించి చేస్తున్నానంటే మననం చేశాడు. ఆ విధంగా నిధిధ్యాసనం ఒక సంతోషం, హర్షాతిరేకంతో కూడినటువంటి సంతోషమైనటువంటి పరిస్థితికి అతడు చేరుకోవడం జరిగింది. దాన్ని వ్యక్తం చేశాడు మొట్టమొదటి ఇందాక శ్లోకంలో. కాబట్టి మనకి అంతర్లీనంగా మనందరికీ చెప్పబడినటువంటి యోగ సాధన పద్ధతి అయినటువంటి శ్రవణ మనన నిధిధ్యాసనం అనేటువంటి అష్టాంగయోగంలో మొదటి 3 కూడా సంజయుడు నిర్వర్తించడం జరిగింది. అందువలన అతనికి కలిగినటువంటి ఆనందం ఏదైతే ఉందో అతను దాచుకోలేక బయటికి చెప్తున్నాడు. మనం కూడా నిజాయితీతో నిష్ఠతో ఈ భగవద్గీత లాంటి మహా ఉద్గ్రంథాన్ని శ్రవణం చేసేటువంటి అవకాశం కలిగినప్పుడు వినేసి లేచి వెళ్ళిపోకుండా దాన్ని మరల మననం చేసే పరిస్థితి మనకు వచ్చేటట్లయితే మనందరికీ కూడా కలిగేటువంటి ఆనందం సంజయుడికి ఏది కలిగిందో అదే ఆనందం మనకు కూడా కలుగుతుంది. ఇందులో అనుమానం ఏమాత్రం లేదు. వినేసి వెళ్ళిపోవడం వల్ల ఏం రాదు, దాన్ని మననం చేయాలి. శ్రవణం తర్వాత జరగవలసింది మననం. ఇప్పుడు మీరు మామూలుగా చదువుకున్నప్పుడు ఒకసారి పుస్తకం చదివేసి వదిలేస్తే అయిపోతుందా? పరీక్ష రాసేస్తారా? ఏమండి, రెండోసారి మూడోసారి చదువుకోవాలి కదా. మరి ఎందుకు చేస్తున్నారు అది? అదే మననం. అర్థమైందా? ఇక్కడ కూడా భగవద్గీత యొక్క పరిపూర్ణమైనటువంటి అనుభవాన్ని మనం పొందాలనుకున్నట్లయితే కేవలం విని ఊరుకునేటట్లయితే సరిపోదు. దయచేసి వినండి, దీని గురించి ఆలోచించాలి, మననం చెయ్యాలి. ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఏ విధంగా అయితే పశువు తిన్న తర్వాత, గడ్డి తిన్న తర్వాత ఒక ప్రశాంతమైన ప్రాంతానికి వెళ్ళి పడుకుని పుక్కిలింతలుగా ఆ గడ్డిని బయటికి తీసుకుని మళ్ళీ బాగా నవ్వులుతుందిట, గుర్తు చేసుకుంటూ ఇది అక్కడ తిన్నాను గడ్డి, ఇది ఇక్కడ గుట్ట మీద తిన్నాను, అక్కడ తిన్నానని ఆలోచించుకుంటూ తింటుందిట. ఆ విధంగా నీవు కూడా ఈ అధ్యాయంలో ఈ విధంగా చెప్పాడు కృష్ణ పరమాత్మ, ఈ విధంగా చెప్పాడు పరమాత్మ అనేటువంటి మననం మనలో జరిగినప్పుడు ఏమవుతుందంటే ఆ విషయం మనలో పాదుకొల్పుతుంది, గట్టిగా మన బలంగా అది మనసులో ముద్రపడుతుంది. అప్పుడు మనసులో ఎప్పుడైతే అవుతుందో మన మనసు మామూలు పరిస్థితుల్లో బయట విషయాల కోసం పరిగెత్తించే మన మనసు దీని మీద లగ్నం అవడం మొదలైనప్పుడు మనకి ఆటోమేటిక్గా ప్రపంచ విషయాల పట్ల ఆసక్తి తగ్గి భగవద్గీత యొక్క పరమోత్కృష్టమైనటువంటి ఆశయం ఏదైతే ఉందో పరమాత్మని చేరాల్సినటువంటిది ఆ వైపుగా మన అడుగులు వేయించడానికి ప్రయత్నించారు. ఇది రుజువు చేయడానికి సంజయుడు విన్న తరువాత తనకి కలిగినటువంటి ఆనందాన్ని నేను దాచుకోలేకపోతున్నాను అని చెప్పిన తరువాత ఇప్పుడు మళ్ళీ 77వ శ్లోకానికి వచ్చేటప్పటికి ఏం చెప్తున్నాడో చూద్దాం. ముందు టీకా తాత్పర్యం చూసి తర్వాత లోపలికి వెడదాం. రాజన్, ఓ ధృతరాష్ట్ర మహారాజా, హరే అనగా శ్రీకృష్ణమూర్తి యొక్క అత్యద్భుతం మిక్కిలి ఆశ్చర్యకరమైనటువంటి రూపం, ఆ విశ్వరూపమును సంస్కృత్య తలంచి అంటే మరల నేను గుర్తు చేసుకుంటూ నాకు మహాన్ అధికమగు విస్మయ ఆశ్చర్యము భవతి కలుగుతున్నది. పునః మాటికి హృష్యామి నేను సంతోషించుతున్నాను అని చెప్తున్నాడు. ఇంతకు మనం చూసినటువంటి 76 శ్లోకంలో చెప్పిన విషయం ఏమిటంటే కృష్ణ పరమాత్మ అర్జునుడికి చేసిన బోధని గుర్తు చేసుకుంటే నాకు అత్యంత ఆనందం కలుగుతోంది అని చెప్పాడు. అది బోధ అంటే దూర శ్రవణం. ఇతని దగ్గరికి ధృతరాష్ట్రుడు ఎగురున్నాడు, యుద్ధం ఎక్కడో కురుక్షేత్రంలో జరుగుతోంది. సో అక్కడి నుంచి విన్నదానికే అతనికి అంత సంతోషం కలుగుతోందని చెప్తున్నాడు. తర్వాత అర్జునుడితో పాటు అత్యంత అదృష్టవంతుడు అయినటువంటి సంజయుడు, కేవలం అర్జునుడి తర్వాత సంజయుడు మాత్రమే పరమాత్మ యొక్క నిజ విశ్వరూపాన్ని చూసింది, ఇంకెవరు చూడలేదు. మిగతా అందరికీ కూడా చతుర్భుజ రూపమైనటువంటి విష్ణుమూర్తి యొక్క రూపాన్ని చూపించాడు తప్ప తన యొక్క నిజ స్వరూపము ఆత్మస్వరూపమైనటువంటి ఆ చిన్మయ స్వరూపం ఏదైతే ఉందో దాన్ని కేవలం విశ్వరూపాన్ని ఒక్క అర్జునుడికి చూపించాడు. ప్రత్యక్షంగా పరోక్షంగా వాడు చూశాడు. ఎవరు? సంజయుడు. సో ఇప్పుడు అర్జునుడు దాన్ని వినడము చూడడము అయిన తర్వాత ఏ విధంగా అయితే అతనుకు ఉన్నటువంటి బలహీనతలన్నింటినీ దాటి
నువ్వు చెప్పినట్టు చేస్తాను, నాకు స్మృతి నాకు గుర్తొచ్చింది, నేను నీ యొక్క బిడ్డని అనే సంగతి నాకు గుర్తొచ్చింది తండ్రి, అందువల్ల నువ్వేం చెప్తే అది చేస్తాను వాడు చెప్పాడు కదా. అట్లాగే ఇప్పుడు ఇక్కడ వీడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు, ఏమయ్యా ఆయన ఆ స్వరూపాన్ని చూశాను, అది మాటికి ముందు నాకు కళ్ళ ముందు కనపడుతోంది, అది దాన్ని తలుచుకుని నేను అసలు ఎలా అయిపోతున్నానంటే చెప్పలేనంత ఆనందాన్ని పొందుతున్నాను అంటున్నాడు. మరి ఒక్కసారి మనం కూడా ఇప్పుడు ప్రాక్టికల్గా ఆలోచించుకుందాం. మనకి రోజువారీ విషయంలో జరిగినప్పుడు ఒక ఉత్తమమైనటువంటి సినిమా, నీ హృదయానికి హత్తుకున్నటువంటి మంచి సినిమా భగవంతుడికి సంబంధించింది చూసావనుకో, చూసి వచ్చిన తర్వాత 1-2 రోజులైనా కనీసం ఆ చిత్రంలోని సంఘటనలు, ఆ సంభాషణలు నీకు గుర్తు రావడము తెలియడం జరుగుతుందా, జరగట్లేదా? జరుగుతుంది. అంటే నీవు శ్రద్ధతో ఉంటే, మన మనసులో వేరే విధమైనటువంటి కల్మషాలు లేకుండా ఉంటే. నాకు ఉదాహరణగా నేను చెప్తాను. చిన్నప్పుడు నేను పాండురంగ మహత్యం అనేటువంటి సినిమాని ఒక 5-6 సార్లు చూశాను. అందులో ముఖ్యంగా శ్రీకృష్ణ పరమాత్మ పుండరీకుణ్ణి ఉద్ధరించడం కోసం వచ్చి పిలుస్తాడు, ఒరే నేను వచ్చాను రారా బయటికి రమ్మని చెప్పి. కృష్ణుడు పిలిచి పాండురంగుడి రూపంలో వచ్చి పిలిస్తే, నేను ప్రస్తుతం నా తండ్రి గారి కాళ్ళు పడుతున్నానండి, అది అయిన తర్వాత వస్తాను, బయట నుంచి చూడన్నాడు కృష్ణుడిని. అలా నిలబడి ఆయన రాయైపోయాడు అక్కడ. అదే పాండురంగుడి విగ్రహం అక్కడ పండరీపురంలో. సో ఇక్కడ ఉద్దేశం ఏమిటి అంటే, అతను ఆ కృష్ణుడు బయట నుంచున్నాడు, కానీ వాడు చూస్తున్నది ఏమిటంటే కృష్ణుడు గోపికలతో చేసినటువంటి బృందావనంలో చేసినటువంటి రాసలీలని అతను దృష్టించి చూశాడు. ఆ చూపించినటువంటి దృశ్యాన్ని ఈ రోజుకి నేను మర్చిపోలేను. 60-70 సంవత్సరాల క్రితం నేను చూసిన సినిమా, 60 ఏళ్ళు తక్కువ కాకుండా. అర్థమైందన్నా? అంటే ఆ తన్మయత్వం ఏ విధంగా జరుగుతుందంటే, వాళ్ళందరూ కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటారు, కృష్ణుడు ఒక్కసారి అందరితోనూ కనపడుతూ ఉంటాడు. అట్లా రకరకాలైనటువంటి విషయంగా చూపించినటువంటిది హృదయానికి ఎంతగా హత్తుకుపోయిందంటే, ఈ రోజుకైనా కృష్ణ పరమాత్మ దర్శనం ఆ సినిమా పాటలో నేను చూసినప్పటిది, హే కృష్ణ ముకుంద మురారి అనే పాటలో అతను చూపించినటువంటి దాన్ని నేను మర్చిపోలేకపోతాను. ఆ విధంగా ఇది ఎందుకో నీ సొంత డబ్బా కోసం కాదు సుమా, మనసులో అది హత్తుకుంటే ఆ విధమైనటువంటి అనుభవం కలుగుతుంది. అది ఇప్పుడు నిజమనే సంగతి మనకి సంజయుడు చూపిస్తున్నాడు. చూశాను నేను ఆయన విశ్వరూపాన్ని, అది నేను మర్చిపోలేకపోతాను, మాటిమాటికి అదే గుర్తొస్తోంది, నేను ఆ స్థితిని దాటి రాలేకపోతున్నాను అని చెప్తున్నాడు. అంటే ఒరే, నేను సూతుడిని అయ్యుండి నీకు పర్వెంట్ని అయ్యి ఉన్నా నా అదృష్టం ఎలా ఉందిరా, నువ్వు మహారాజు అయినా నీ గతిలాగే ఉంది, కళ్ళు లేవు, చూడటానికి లేదు, తెలుసుకుని ఆనందించే భాగ్యం నీకు లేకుండా పోయిందని చెప్పడం కూడా అవుతోంది కదా. అది అతని ఉద్దేశం కాకపోవచ్చు, కానీ అతను కలుగుతున్న ఆనందాన్ని పంచుకోవడంలో కలుగుతున్నటువంటి అనుభూతి ఎంత గొప్పదంటే, అది చూసినవాడు విన్నవాడు మనందరికీ కూడా ఆ విధమైనటువంటి భావన కలగాలి. అది నేను చెప్పేది. సో భగవద్గీతను విశ్వరూపాన్ని గురించినటువంటి ఆ సంభాషణ మనకి జరిగే ఆ అనుభవాన్ని మనం మాట్లాడుకున్నాం. ఆ అనుభవాన్ని ఒక్కసారిగా మన మనపలకం మీద మళ్ళీ మనం స్మృతి తెచ్చుకునేటట్లయితే ఆ రోమహర్షాంతమైనటువంటి అతనికి కలిగినటువంటి అనుభవం ఏదైతుందో అది మనకు కూడా కలగాలి. అప్పుడు నువ్వు భగవద్గీత పట్ల నిజాయితీగా నిష్టతో నీవు దాన్ని ఆస్వాదించిన పరిస్థితి వస్తుందనేది నిరూపణ అవుతుంది. అందుకని కేవలం వినడం ద్వారానే కాదు, భగవద్గీతను వినడం ద్వారానే కాదు, అర్జునుడితో పాటు అని చూడటం కూడా జరిగింది. కాబట్టి అది మరల గుర్తు చేసుకుని నేను అత్యంత ఆనందాన్ని పొందుతున్నాను సుమా అని శ్రవణము మననం రెండిటి కూడా దానికి కలిసిపోయేటట్లుగా అతడు భగవద్గీతలో ఇక్కడ చెప్తున్నాడు. ఇది ఎందుకు ఈ పరిస్థితి చెప్పాల్సి వచ్చిందంటే, నిజంగా మనం కూడా ఆ పరమాత్మ వైపు లగ్నమైపోయి మనస్సు పూర్తిగా ఆయన అధీనంలోకి వెళ్ళిపోయినప్పుడు మనం చేసేటువంటి చేష్టలు కొన్ని విచిత్రంగా అనిపిస్తాయి. కొంతమంది డ్యాన్స్ చేస్తారు, కొంతమంది చేతులెత్తి చేస్తున్నప్పుడు హరే కృష్ణ వాళ్ళందరూ చేసేది ఇదే. సరే, ఆ అనుభూతి వాళ్ళకి కలుగుతుందో లేదో నాకు తెలియదు, నేను చెప్పాలన్నమాట. కానీ వాళ్ళు ఆ చైతన్య మహాప్రభుతో సహా వాళ్ళందరూ చేసేది ఏమిటంటే, ఏ రాధే 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 అని చెప్పి ఆ కృష్ణ పరమాత్మని ఆవాహనం చేసుకుని వాళ్ళ ఆనందాన్ని ఆయన అక్కడ ఎదురుకుండా ఉన్నట్టుగానే వాళ్ళు భావన చేసి ఆ తన్మయత్వంలో ఉంటారు. అది వస్తుంది మీకు, నేను చెప్పేది అది. నువ్వు దానిలో ఇన్వాల్వ్ అవ్వాలి.
నువ్వు పైపైన ప్రేక్షకుల్లాగా చూసి ఊరుకుంటానంటే రాదు. దానిలో నువ్వు దిగాల లోపలికి. దిగినప్పుడు ఆ ఆనందం నీకు కలిగినప్పుడు నీవు చేసే చర్యలు కొద్ది విచిత్రంగా అనిపించవచ్చు, కానీ అప్పుడు నీకు ఏం చేస్తున్నావో నీకు తెలియదు. ఆ పరిస్థితిలో ఉంటావు నువ్వు. సో ఆ పరిస్థితిలోకి సంజయుడు వచ్చి ఆ ఆనందాన్ని పంచుకుంటున్నాను సుమా అని చెప్పి ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. అంటే ఎందుకు అంటే ఒక విషయం చెప్తా చూడండి. సపోజ్ ప్రపంచంలో డబ్బు సంపాదిస్తున్నారు అనుకోండి, ఎవరికీ కనబడకుండా దాచుకుంటారు. లోపల జేబుల్లోనో, పక్క జేబుల్లోనో, బ్యాక్ జేబుల్లోనో ఎక్కడో ఒకటి పెట్టి దాచుకుంటారు. కానీ ఇక్కడ నీ మనస్సు పరమాత్మ యందు లగ్నమైనప్పుడు కలిగేటువంటి ఆనంద స్థితి ఏదైతుందో దాన్ని నువ్వు దాచుకోలేవు. నీ వల్ల కాదు, దాన్ని నువ్వు పంచుకోవాలి అందరితో. సో బ్రహ్మజ్ఞానం తెలుసుకున్నవాడు ఎవడైనా చేసేటువంటి, వాడు బయట ప్రపంచానికి పిచ్చివాడుగా కనపడినా పర్వాలేదు, కానీ వాడు చేసేటువంటి ఏంటంటే తనకి కలిగినటువంటి ఆనందాన్ని అందరికీ పంచాలనే ఉద్దేశంలోకి వెళ్ళిపోతాడు. అందుకోసమని అందరినీ రండి రండి దీని ఆ ఆనందాన్ని మీరు పొందండి అని చెప్తున్నాడు. ఇప్పుడు మన తరఫున మనందరి కోసం చేస్తున్నాడు సంజయుడు చేస్తున్న పని ఇదే. ఆ భగవద్గీతలో ఉన్నటువంటి మహావాక్యాల్ని విన్న తర్వాత నీవు దాన్ని మననం చేసుకుంటూ ఉండు. దాని ద్వారా పరమాత్మ యొక్క స్వరూపాన్ని నువ్వు అనుభూతం చేసుకో. ఎందుకంటే వినడం ఒక్కటే సరిపోదు కదండి గురుగారు. శాస్త్రం ఎంతో వింటున్నాం, ఎంతోమంది చెప్తున్నారు ప్రవచనాలు, కానీ నీవు అనుభవంతో కూడినటువంటి యోగ మార్గంలో నువ్వు తెలుసుకున్నట్టు ఇది యోగ శాస్త్రం, ఇది భగవద్గీత. కాబట్టి అనుభవంతో కూడుకున్నటువంటి జ్ఞానాన్ని ఎప్పుడైతే పొందుతున్నావో దాన్ని విజ్ఞానం అంటారు. ఆ అనుభవపూర్వకంగా కలిగినప్పుడు నీ మనసు దాంతో నిండిపోతుంది. నిండిపోయినప్పుడు ఇంకొక విషయాల, ప్రపంచ విషయాల పట్ల నీకు ఆసక్తి ఉండదు. ఆ విధంగానే నీవు ఈ ప్రపంచంలో బతికి ఉన్నప్పటికీ నిన్ను ఆ బయట విషయాలు ఏవి కూడా ప్రలోభ పెట్టకుండా నువ్వు ఉండగలిగిన స్థితి అప్పుడు వస్తుంది. అది నిరూపణ చేయడానికి వ్యాసుడు మహానుభావుడు సంజయుడి వాక్కు ద్వారా మనందరికీ రుజువు చేస్తున్నాడు. ఒరే, నువ్వు గనక నిజంగా ఆ భగవద్గీత పట్ల ఆసక్తి పెంచుకుని దానితో మమేకం అయిపోయిన పక్షంలో ఆ భగవద్గీతను గురించినటువంటి శ్రవణం చేసినా సరే, లేక పరమాత్మ స్వరూపాన్ని నువ్వు అనుభవపూర్వకంగా ఇక్కడ ఆశ్రమంలో ఆ అనుభవం కలిగేటట్టుగా యోగం చెప్పబడుతోంది. నీలోనూ ఉన్నటువంటి పరమాత్మ, నిరాకారుడైనటువంటి పరమాత్మను నీవు అనుభవపూర్వకంగా ఆయన యొక్క చలనాన్ని నువ్వు తెలుసుకున్నటువంటి అవకాశం, అదే కృష్ణుడు చేసిన రాసలీల, నేను ఇందాక చెప్పినటువంటి పాండురంగ మాత్యాల సినిమా, అది నీ అనుభవం అవుతుంది. అప్పుడు నీకు వాక్కు ఉండదు. సో ఆ స్థితికి వచ్చే అవకాశం ఉంది. అది అబద్ధం మాత్రం కాదు, ఇది సజీవమైన శాస్త్రం ఇది. సో ఇటువంటి శాస్త్రాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకునేటువంటి అవకాశం మనందరికీ ఉన్నది సుమా. కాబట్టి నేను ఏ విధంగా దాన్ని ఆ మార్గంలో వెళ్ళానో ఆ విధంగా మీరు వెడితే మీరు కూడా ఆనందిస్తారు అని చెప్పేటువంటి సూచనగా ఈ 2 శ్లోకాలని మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది బహుశా. కాబట్టి ఇక్కడ అతను భగవద్గీత యొక్క శ్లోకాలను వినడం ద్వారాను, రెండోది విశ్వరూప సందర్శనం కలిగినప్పుడు 2 చోట్ల కూడా అతనికి కలిగినటువంటి అనుభవాల్ని మరల అతను గుర్తు చేసుకుంటూ అత్యంత ఆనందమయ స్థితిలో ప్రపంచానికి వాడు పిచ్చివాడుగా కనపడుతున్నప్పటికీ ఆ స్థితిలో అతను ఉండేటువంటి అవకాశం ఉన్నది. అది జరుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ మనకి నిరూపణగా చెప్పడం సంజయుడి ద్వారా జరిగింది. ఇక అయిపోయిన తర్వాత ఇక చివరికి వచ్చేటప్పుడు ఆఖరి శ్లోకం చెప్తున్నాడు, విందాం. ఇది ముగింపు శ్లోకం భగవద్గీతకి, 78వ శ్లోకం. దీనిలో టీకా తాత్పర్యం ఏముందో ముందు చూద్దాం. ఎచ్చట యోగేశ్వర, యోగేశ్వరుడు అనగా యోగమునకు ప్రభువైనటువంటి కృష్ణ అనగా శ్రీకృష్ణుడు, తిష్టతి ఉండునో, ఎచ్చట ధనుర్ధర ధనస్సును చేపట్టిన పార్థ అర్జునుడు తిష్టతి ఉండునో, తత్ర అచట శ్రీ అనగా లక్ష్మీయు అనగా సంపద, విజయ విజయమున్ను, భూతి ఐశ్వర్యమున్ను, దృఢమైనటువంటి నీతియు సంతి ఇది కలవని మమ నా యొక్క మతి అభిప్రాయము అని చెప్తున్నాడు. ఇక చివర ముక్తాయింపు చెప్పేస్తున్నాడు, క్లోజింగ్ రిమార్క్ ఏమిటంటే, ఇప్పుడు కలిగిన అనుభవాలన్నీ చెప్పడం అయిపోయింది. అయిన తర్వాత నాకున్నటువంటి ఈ అనుభవాలు అయిన తర్వాత నా యొక్క అభిప్రాయం ఏమిటో చెప్పాలి కదా. ఏమంటే ఇంత మీరు చెప్పారంతా విన్నాను, నా ఉద్దేశం ఇదండి అని చివరకు నువ్వు చెప్తావు కదా.
ఆ విధమైనటువంటి ఉద్దేశాన్ని ఇక్కడ చెప్తున్నాడు ఆయన. ఇందులో కూడా మనకి చాలా గైడెన్స్ ఉంది. అది ఏమిటో చూద్దాం. ఎతట యోగేశ్వరుడు శ్రీకృష్ణుడును ఎతట ధనుర్ధారియగు అర్జునుడును ఉందురో అతట సంపదయు విజయమును ఐశ్వర్యమును దృఢమగు నీతియు ఉండునని నా నిశ్చిత అభిప్రాయం అని చెప్తున్నాడు. అంటే ఏమిటి దీనిలో ఉద్దేశం? ఇలా చెప్పడంలో ఉద్దేశం ఏమిటి? వాడెవరు? కేవలం ఒక సూతుడు. కానీ వాడికి పట్టిన గతి ఏమిటి? మహారాజ యోగం. ఏమండి, పరమాత్మ యొక్క సంభాషణను వినగలిగే అవకాశం కలిగింది. పరమాత్మ యొక్క విశ్వరూపాన్ని చూసేటువంటి అనుభవం అర్హత కలిగింది. అటువంటి మహానుభావుడు ఇప్పుడు వాడికి చెప్పే అధికారం వచ్చింది, వాడు సూతుడైనా సరే. ఎందుకని వాడికి అటువంటి ఎక్కడా దొరకనటువంటి అదృష్టమైనటువంటి పరిస్థితి అతనికి అందింది. కాబట్టి ఇవి అన్నీ విన్న తర్వాత ఇక సంక్షిప్తంగా అతనికి కలిగినటువంటి అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా తన రాజు అయినా కూడా చెప్తున్నాడు. ఇక్కడ రెండు విధాలుగా దీన్ని అర్థం చేసుకోవాలి. ఒకటి, మామూలుగా ఆధ్యాత్మిక పరంగా ఆలోచించేటట్లయితే ఎక్కడ భగవంతుడు ఉంటున్నాడో, భగవంతుడు ఎక్కడ ఉంటాడండి? గుళ్ళో ఉంటాడా? ఎక్కడ ఉంటాడు? మన మనసులో ఉంటాడు. కరెక్ట్. కాబట్టి భగవంతుణ్ణి నీ లోపల ఉన్న భగవంతుణ్ణి నువ్వు తెలుసుకోగలిగితే ఇదే నిజమైనటువంటి స్థానము, ఇదే దేవస్థానము, ఇదే దేవాలయము. ఈ దేవాలయంలో పరమాత్మ నివాసిస్తున్నాడు. జీవుడు అనేటువంటి పురోహితుడు దానికి పూజ చేస్తున్నాడు. కాబట్టి ఈ రహస్యాన్ని ఎవరైతే తెలుసుకుంటున్నారో అక్కడ తర్వాత ఇక ధనుర్ధారియగు అర్జునుడు అనగా జీవుడని ఉన్నాడు, పూజారి అని చెప్పాను కదా. ఆ పూజారి పరమాత్మని కొలవటం అనేటువంటి ధనుర్విద్య అంటే అది యోగంలో ఒక మార్గం. దాన్ని కూడా మనకి భగవద్గీతలో చెప్పడం జరిగింది. ఆ యోగ విద్యనే అంతరార్థంతో చెప్పడం జరిగింది. ఏమిటది? ద్రౌపది అమ్మవారిని ఆయన స్వయంవరం, సో స్వయంవరం సమయంలో ద్రౌపదుడి కొలువులో ఒక పరీక్ష పెడతారు. ఏమిటి? కింద ఒక నీటిలో బొమ్మ కనపడుతూ ఉంటుంది, పైన మత్స్య యంత్రం అనే చేప ఒక యంత్రానికి చుట్టి తిరుగుతూ ఉంటుంది. అది కింద ఉన్నదాన్ని చూస్తూ పైన ఉన్న ఆ మత్స్య యంత్రాన్ని కొట్టాలి. అది పరీక్ష, స్వయంవరంలో పెట్టబడినటువంటి పరీక్ష. ఆ యోగం చేయడమే ధనుర్ధారియగు అర్జునుడు చేస్తాం అనే మాట ఇక్కడ అర్థంగా తీసుకోవాలి మనం లెక్కలో. ఇలా కాకుండా పోనీ ధనుర్ధారి అంటే అర్థం ఏమిటి? బాణం. ధనస్సు అంటే బాణమే కదండి. సో ఆ బాణాన్ని ఇక్కడ యోగ మార్గం ద్వారా ఇలా తీసుకొచ్చేటట్లయితే ఈ బాణం ఇక్కడ పెడితే ఈ ముక్కు పైనుంచి నువ్వు తీసుకొచ్చి ముక్కు దిక్కు ఎక్కుపెట్టి నిక్కి చూడరా అని మా గురువుగారు చెప్తుండేవాడు. సో ఈ ముక్కు దిక్కు ఎక్కుపెట్టి ఇక్కడ నిక్కి చూడటం చేస్తే ఇక్కడ నుంచి అక్కడికి ఈ బాణంలో, ఈ ధనస్సులో ఈ బాణం పైకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? సహస్రారానికి వెళ్ళాలి. అది నీ యొక్క గమ్యస్థానం. అక్కడే పరమాత్మ ఉన్నాడు. అక్కడే జీవుడు వెళ్ళి ఆయనతో రాసలీల ఆడుతూ ఉంటాడు. ఈ స్థానాన్ని చేరడానికి కోసం ఈ మార్గాన్ని ధనుర్ధారి అయినటువంటి వాడు అనేది రెండో అర్థంగా తీసుకోవాలి. ఇక మూడో అర్థం, ధనుర్ధారి అసలు దేనికండి? పోలీసువాడి చేతిలో లాఠీ ఎందుకు ఉండాలండి? పోలీసువాడి చేతిలో లాఠీ ఎందుకు ఉండాలి? మనందరం మంచివాళ్ళు అయితే లాఠీ అవసరమా? చెత్తగాళ్ళం అందరూ చాలామంది ఉంటారు. అందుకని చెత్తగాడిని సరిచేయాలంటే ఏం చేయాలి? లాఠీ తీయాలి. కాబట్టి అక్కడ ధనుర్ధారి అయినటువంటి వాడు అంటే ఏమిటి? సృష్టిలో, ప్రపంచంలో మంచి మార్గంలో వెళుతున్న వాళ్ళని చెడగొట్టడానికి ఉండేటువంటి ఎదవల్ని, సన్నాసుల్ని సరిచేయడానికి అది పుచ్చుకుని వేసేవాడు కావాలి. అప్పుడు మాత్రమే నీతి కరెక్ట్గా నిలబడుతుంది, దృఢమైనటువంటి నీతి ఉంటుంది అని చెప్తున్నాడు. ఆ అర్థం కూడా మనం తీసుకోవాల్సి వస్తుంది. అర్థమైందన్న? సో ఇక్కడ ఎందుకు ఈ రకంగా చెప్తున్నాడంటే ఇంత రకమైనటువంటి పటిష్టమైనటువంటి బందోబస్తు పరమాత్మ యొక్క సృష్టిలో ఉన్నది. అయితే దాన్ని తెలుసుకుని అమలు చేసిన వాడు మాత్రం అటు వెళ్ళగలుగుతాడు. లేనివాడు మామూలుగా పుట్టి చస్తూ మామూలుగా వెళ్ళిపోతూ ఉంటాడు. దానికి ఎవరు ఏం చేయలేరు. నీకు తెలియదని అనుకోవడానికి వీళ్ళే. భగవద్గీత ఇన్ని 701 శ్లోకం మొత్తం అన్నీ నీకు వివరంగా చెప్పడం జరిగినాయి. నీకు చదువు రావక్కర్లా.
ఎవరి ద్వారా విని ద్వారా నేర్చుకోవచ్చు. ఇప్పుడు సంజయుడు చదువుకున్నాడా? ఏమండి, లేదు కదా. యోగ్యత, అది వినాలనే పట్టుదల, విన్న తర్వాత దాన్ని మననం చేయాలనేటువంటి ఆకాంక్ష, ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు నీకు అందకుండా పోయే సమస్య లేదు. సో ఇక్కడ ఏమిటి చెప్తున్నా అంటే, పరమాత్మ నివాస స్థానమైనటువంటి తన హృదయ గుహ ఇక్కడే ఎక్కడైతే ఎవడైతే తెచ్చుకుని పరమాత్మను దాచుకున్నాడో వాడికి సుఖము, శాంతి, ఐశ్వర్యము, సంపద లేకుండా ఎట్టపోతాయండి. నువ్వు అనొచ్చు, ఏమండి నేను కూడా రోజు పూజ చేస్తానండి, పొద్దున 5 లేచి వెళ్ళి ప్లాస్టిక్ కవర్ తీసుకుని పక్క వాళ్ళ దొడ్లో పూలు తెంపుకొచ్చి మా గుళ్ళో మా ఇంట్లో పూజ చేస్తానండి అని చెప్తావు. నువ్వు మహానుభావుడి. నీకు అర్థం కాల. పొద్దున్నే లేచి 5 బయలుదేరుతావు. లేచి ఏం చేస్తావు? ప్లాస్టిక్ కవర్ పుచ్చుకుని పక్క వాళ్ళ దొడ్లో గోడ మీదకి పడిన పూలన్నీ కోసుకొస్తావు. రూపాయి పెట్టి పూలు కొనడం మన చేత కాదు, కుదరదు, మన డబ్బులు కష్టం. ఏనన్నా ఇవి తెచ్చి పూజ చేస్తావు. అప్పుడు నీకు భక్తి ఇవ్వాలా, భగవంతుడు ఇవి ఇవ్వాలా? ఏం ఇవ్వాలి? దొంగతనం చేసినందుకు నేను శిక్ష వేయాలి. ఇక్కడే ధనుర్ధారి కావాలి. అర్థమైందా గురువుగారు? మరి నువ్వు భక్తుడివే, పట్టనామాలు పెడతావు, బ్రహ్మాండంగా బెళ్ళ పంచి కడతావు, అన్నీ చేస్తావు. కానీ ఉపయోగం ఏంటి? మనసులో అంతా కుళ్ళే, నీ ప్రవర్తన అంతా చెడే. ఎందుకే? ఏమొస్తుంది నీకు? కాబట్టి ఇక్కడ నీ యొక్క హృదయ గుహలో ఉన్నటువంటి నిజస్వరూపమైనటువంటి పరమాత్మను తెలుసుకోవడానికి నీలో నిజాయితీ కావాలి, నీతి ఉండాలి. అందువలన వేదాంతం అంతా మాట్లాడుకున్నట్టు 2 మాటల్లో చెప్పచ్చు. ఒకటే, ఏం పెద్ద పడిపోయి ఇంత పుస్తకం చదవక్కర్లా. 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే ప్రపంచంలో మనం సరైన దోవలో మనుగడ సాగించాలనుకున్నట్టయితే 1 పరోపకారము, 2 పరపీడ ఉండకూడదు. పరోపకారం చెయ్యి, పరపీడ చెయ్యొద్దు. ఇవి 2 జరుగుతున్నాయో వాళ్ళు మీరు ఆలోచించండి. దయచేసి చెప్పండి, పరోపకారం మనం ఎప్పుడైనా చేస్తున్నామా? పరులకు ఉపకారం మనం చేస్తున్నామా? ఎంతసేపు నీవు, నీ పెళ్ళాం, నీ ఇల్లు, నీ వాకిలి, నీ ఆస్తి, అది తప్ప చెయ్యి జాడించి అవతలకు ఎవరికైనా 10 మందికి చేస్తున్నారా? లేరని నేను అంటలేదు, అతి కొద్ది మంది ఉన్నారు. ఉండవలసినంత మంది లేరు. 95% మంది లేరు, ఒక 5% ఉన్నారేమో తెలియదు. వాళ్ళ వల్లనే ఈ ప్రపంచం నడుస్తోంది. ఇంకా గట్టిగా మాట్లాడితే ధర్మాత్ములు లేరని అంటానికి వీలేదు. కానీ 95% మంది దోచి దాచుకోవడం అనేటువంటి అలవాటులో మగ్గి పండిపోతున్నారు. సో మన భగవంతుడు ఎట్లా దొరుకుతాడు మనకి? నీకు శాంతి ఎట్లా వస్తుంది? ఐశ్వర్యం ఎట్లా వస్తుంది? సంపద ఎట్లా వస్తుంది? ఆ సంపద సంపాదించడం కోసం నువ్వు అడ్డమైన దోవలు దొక్కుతున్నావు, అనగా పరపీడ. ఏది చెయ్యాలో అది చేయడం లేదు, ఏది చెయ్యకూడదో అది చేస్తున్నాం. ఇంకా మనకి ఎట్లా మనం సరైన మార్గంలోకి వస్తామండి? పరపీడ అనగానే తోటి మానవుల్ని బాధ పెట్టడం కానీ, తోటి ప్రాణుల్ని హింసించడం కానీ చేయకూడదు. పరపీడ అంటే ఇది. ఇంతేనన్న వేదాంతం మొత్తం ఈ 2 మాటల్లోనే ఉంది. దీన్ని ఎంతమంది అమలు చేస్తున్నారో ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. ఈ భగవద్గీతను సేపు మనం మాట్లాడుకుంటున్నాం, కానీ దీనిలో ఉన్న రహస్యం ఇదే. ఇది చేస్తే ఏం జరుగుతుంది? కొద్దిసేపు అనుకుందాం. ఇది చేస్తే ఏం జరుగుతుంది? పరోపకారం నీ చేతనైన కాడికి నువ్వు చేస్తున్నావు అనుకోబేట, దానివల్ల ఏం జరుగుతుంది? అవతల ఉన్న వ్యక్తి కూడా, వాళ్ళలో కూడా పరమాత్మ ఉన్నాడు కదరా. నీ వల్ల నేను సహాయం పొందినప్పుడు నా మనసులో ఎప్పుడో కృతజ్ఞతాభావం ఉంటుంది కదా. అనగా నాలో కూడా పరమాత్మ ఉన్నాడు కదా. నా యొక్క సంతృప్తి, ఇదే కృతజ్ఞత ఏదైతే ఉందో అది నీకు ఆశీర్వాదంగా పనిచేస్తుంది. పరోపకారం చేస్తే వచ్చేటువంటి ఫలితం అది. తర్వాత నువ్వు సృష్టిలో పరమాత్మ యొక్క సృష్టి అయినటువంటి వాడికి, తోటివాడికి నువ్వు సహాయం చేస్తున్నావు, అది నీ బాధ్యత అయి ఉన్నది. తర్వాత రెండోది పరపీడన, అనగా వాణ్ణి మోసం చేసో, బెదిరించో, లేక మర్డర్ చేసో ఏదో విధంగా వాడి ఆస్తులు కాజేస్తున్నావు. ఏమండి, ఇవాళ మన నాయకులందరూ చాలామంది చేసే పని అదే కదా. తర్వాత ఏరోడు రోజుకు 3 రకాల మాంసాహారాలు. ఎన్ని జీవరాశుల్ని మనం చంపుకు తింటున్నామో ఒక్కసారి ఆలోచించండి. దాని జన్మని దాని గడపనీయకుండా మనం చంపి తింటున్నాం. అది చచ్చిపోయేటప్పుడు ఘోష పెట్టదా అండి? ఆ ఘోష ఎవరికి తగలాలండి? ఒక్క క్షణం నిలబడి ఆలోచించండి. ఇది పరపేడ పనికిరంది. ఇప్పుడు ఏమైంది? దాని ఫలితం మనం అందరం ఇప్పుడు ఇవాళ అనుభవిస్తున్నాం. ఆ మాట నేను అన్నందుకు నన్ను మన్నించండి. కేవలం స్వయంకృతాపరాధం ఇది. ఎందుకంటే ఏ ప్రాణిని మనం బతకనివ్వడం లేదు.
తోటి మనుషుల్ని బతకనివ్వట్లేదు, తోటి ఇతర ప్రాణుల్ని బతకనివ్వట్లేదు. ఏమిటి మనం చేస్తున్న గొప్పతనం? నువ్వు ఏ విధంగా మానవుడని చెప్పుకోగలవు గుండె మీద చేయి వేసుకుని? మానవత్వం ఎక్కడుంది మన దగ్గర? లేకుండా అయిపోయాం. సారీ చెప్పాల్సి వస్తోంది. ఇలా లేకుండా అయిపోయిన తర్వాత సృష్టి వ్యతిరేకం అయిపోయింది. ఇప్పుడు ప్రకృతి ఎదురు తిరిగింది మనకి. నువ్వేం చేయగలవు? ఇంత ముందు వరకు నువ్వేమనుకున్నావు? నువ్వు ఏం చేస్తే అది నడుస్తుంది అనుకున్నావు. ఆఫ్టర్ ఆల్ నీ వల్ల ఏమీ కాదని రుజువు చేయడానికి వచ్చింది. ఇప్పుడు గాలి పీల్చుకోవడానికి లేని పరిస్థితి అయిపోయావు. ఏం బతుకాయో బతుకు మంది, గుడ్డలు కట్టుకు బతుకుతున్నారు. ఏంటి బతుకు? అంత ప్రాణభయం. మహానుభావులందరూ పరిగెత్తుకెళ్ళిపోయి ఇంజక్షన్లు చేయించేసుకుంటున్నారు, వ్యాక్సిన్లు. భగవంతుని మీద ఆ మాత్రం నమ్మకం లేదా? భగవంతుని నమ్మకం తెల్లారులేస్తే నువ్వు ప్రవచనాలు చెప్తావే, ఏ విధంగా వెళ్ళి ఇంజక్షన్లు చేయించుకుంటున్నావు? అంత భయం ఏంటి? చచ్చిపోతే ఏమవుతుంది? రేపటికి రెండో రోజు. కాపాడాల్సిన వాడు వ్యాక్సిన్తో బతుకుతున్నారా మీరందరూ? నేను నమ్మను, నాకైతే నమ్మకం లేదు. మీరు ఏమనుకున్నా సరే వ్యాక్సిన్తో బతుకుతున్నాం అనుకుంటే మీరందరూ కూడా చాలా అమాయకులని చెప్పాలి. పైవాడి అనుగ్రహం ఉన్నప్పటి వరకు నువ్వు బతకాల్సిందే. అది లేనప్పుడు వ్యాక్సిన్లు ఒకటి కాదు 14 నువ్వు పొడిపించుకున్నా కూడా చచ్చి ఊరుకుంటావు. మన చేతిలో లేదు సార్, నేను నా మాట నమ్మండి, మన చేతిలో లేదు. ఎందుకంటే మన చెయ్యి దాటిపోయేంతగా మనం జారిపోయాం. అందువల్ల ఈ దురదృష్టకర పరిస్థితి వస్తాం. అందువల్ల నేను విషయాన్ని పక్కకు పెడుతున్నాను అనుకోకండి. భగవద్గీత ముగింపుకు వచ్చింది. ఇప్పుడు చాలా మనం అత్యంత కష్టకాలంలో ఉన్నాం. మనం అందరం కూడా ఇక్కడైనా కనీసం తెలుసుకుని కొద్దిపాటి స్పృహతో, సామాజిక స్పృహతో పరప్రాణులకి హింస చేయకుండా బతికితే చాలు. ఎందుకంటే భగవద్గీత మొత్తం 3 కాన్సెప్ట్స్ మీద నిలబడి ఉన్నదండి. ఒకటి ఏమిటి? కర్మ మార్గం. రెండోది భక్తి మార్గం. మూడోది జ్ఞాన మార్గం. ఈ 3 ప్రాతిపదిక. 3 మూలల చుట్టూ గోడన్న ఎనకాకు పైన ఎనగర్రా నిలిపినాడన్న. ఈ 3 మూలలు ఉన్నాయి మనకి. ఈ 3 మూలలో ఏదో ఒక మూలను కరెక్ట్గా పట్టుకో, ఆ దోవలో వెళ్ళు, పైకి వెళ్ళిపోతాం. ఏమిటి కర్మ మార్గం? కర్మ మార్గంలో చేపట్టేది ఏంటి? నిష్కామంగా చెయ్యి. నీ చేత చేయబడే పని ప్రతిదాన్ని యజ్ఞంగా రూపాంతరం చెందించు. యజ్ఞం అని దేన్ని అనబడుతుంది అనేటట్లయితే, యజ్ఞం అంటే మొట్టమొదట నువ్వు చేసే పని శాస్త్రవిహితమైంది ఉండాలి. అనగా పరిప్రాణం చంపద్దు అని చెప్తున్నప్పుడు నువ్వు చంపకూడదు. అది శాస్త్రవిహితం. శాస్త్ర విరుద్ధమైన పని చేయొద్దు. రెండోది ఇతరులకి అది ఉపయోగపడేటట్టుగా ఉండేటట్టు చెయ్యి, పరోపకారం. ఏనన్నా? తర్వాత పరమాత్మ ప్రీతి కోసం చెయ్యి. మూడోది భగవంతుడు తప్ప నీకేం లేదు, శరణాగతి పొందు, ఆయన సంతృప్తి కోసం చెయ్యి. అంటే అర్థం ఏమిటి? ఈ పిల్లవాడికి నువ్వు సహాయం చేస్తే పరమాత్మకి సేవ చేసినట్లే. సో ఈ దృష్టితో నువ్వు గనక కర్మ చేసుకుంటూ పెడితే ఈ మార్గంలో నువ్వు పరమాత్మను పొందొచ్చు. ఇందులో అనుమానం లేదు. ఇక భక్తి మార్గం. భక్తి మార్గంలో ఆయన అందరికీ పెద్ద, మనం చాలా చిన్నవాళ్ళం. ఆయన పురుషోత్తముడు, మనం పురుషాధములము. కాబట్టి సమర్పణ భావంతో ఆత్మసమర్పణ చేసుకుని నీవు తప్ప నాకు ఇంకేం లేదు అనేటువంటి అత్యంత భక్తియుతమైనటువంటి విశ్వాసంతో నువ్వు ఎంతకాలం అయితే పరమాత్మను కొలుస్తున్నావో నీవు ఆ పరమాత్మ నీ జోబులో ఉన్నట్టు. కృష్ణుడు వచ్చి ఆడుకున్నాడే వాళ్ళతో, పాండురంగుడు వచ్చి ఆ భక్తులతో ఆడుకున్నాడే, ఆ విధంగా నీతో ఆడుకుంటాడు. వెంకటేశ్వర స్వామి ఆడుకున్నాడే చదరంగం, అట్లా అందరితో ఆడతాడు. ఇది జరుగుతుంది, అనుమానం ఏం లేదు. అర్థమైందా? ఇది భక్తి మార్గం. ఇక జ్ఞాన మార్గం. ఇక్కడ ఆశ్రమంలో చెప్పబడుతున్నటువంటి చంద్రయాలు వారి ద్వారా చెప్పబడుతున్నటువంటి నెరపబడుతున్నటువంటి ఈ జ్ఞాన మార్గం. దీనిలో ఏమిటి? భగవంతుడి యొక్క నిజస్వరూపం ఏమిటంటే ఆయనకి నామరూప క్రియలు లేవు. నిరాకారుడు, నిర్మలుడు, నిర్జనుడు. కాబట్టి ఇటువంటి ఆయన్ని తెలుసుకోవాలంటే ఆయన నీ లోపల ఉన్నాడని చెప్తున్నాం. ఆ ఎలా ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అనేది అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి ఒక మార్గం చెప్పబడింది భగవద్గీతలోనే, రాజవిద్య రాజగుషి యోగంలో. సో ఆ మార్గాన్ని చెప్పేటువంటి గురువు ద్వారా తెలుసుకొని ఆ జ్ఞానం పొంది అనుభవపూర్వకంగా ఆయన యొక్క అనుభూతిని పొందుతూ ఆ తన్మయత్వంలో జీవితాన్ని గడిపి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం, ఆయనలో కలిసిపోవడం నువ్వు చేసే మూడవది జ్ఞాన మార్గం. ఈ 3 మార్గాల్లో నువ్వు ఏది ఎన్నుకున్నా ఈ మూడింటికి కూడా అంతర్లీనంగా ఉన్నది పరోపకారం, పరపీడ. చూసుకోండి, మీరు కావాలంటే బాగా అనలైజ్ చేసుకోండి లోపలికి వెళ్ళిన తర్వాత, విడిగా కూర్చుని. కాబట్టి ఆ 3 పద్ధతులు చేస్తావా చెయ్యి.
లేదు నీకు ఇవేం కుదరదు, నీ వల్ల కాదు, ఈ రెండు పాటించు. పరోపకారం చెయ్యి, పరపేడ చెయ్యకు, దాని ద్వారా నువ్వు పొందొచ్చు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతోంది. కాబట్టి ఇక్కడ ఏమిటంటే కృష్ణుడు ఉంటున్నాడు అంటే కృష్ణుడు ఎక్కడ ఉంటున్నాడు? మన హృదయ గుహలో ఉన్నాడు. సో ఆయన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్న చేసేటువంటి పరిస్థితి ఏదైతే ఉంటుందో దానివలన ఎల్లప్పుడూ నీవు సుఖ సంతోషాలతో ఐశ్వర్యంతో దానితో ఉండేటువంటి అవకాశం ఉన్నది అనేది ఒకటి చెప్తున్నాడు. రెండోది ఇంకోటి అంటే ఎక్కడైతే పరమాత్మ ఉంటున్నాడో అక్కడ విజయము, ఐశ్వర్యము, సంపదలు అన్నీ ఉంటాయి, ఆటోమేటిక్గా జరుగుతాయి. ఎందుకని? నీ సంక్షేమం ఆయన తీసుకుంటాడు కనుక. అనన్యాం చింతయంతో మాం. నీ ఎప్పుడైతే ఆయన యందు చింత చేసుకుంటూ కూర్చున్నావో నీకు టైంకి ఏం కావాలో అవన్నీ ఆయనే ఇస్తాడు. నువ్వు లక్షలు కోట్లు అడక్కు. ఆ మార్గానికి వెళ్ళినవాడు అడిగాడు అంటే వాడు బుద్ధితో కూడదు, ఆ మార్గానికి వెళ్ళలేదని అర్థం. నీకు టైంకి కావాల్సింది ఏర్పాటు అవుతుంది, అవసరం కావాల్సినది. ఒకరోజు నీకు ₹1,00,00,000 అవసరం వచ్చిందనుకో, ₹1,00,00,000 వస్తాయి. అది కూడా చెప్తాను నీకు. అది నిజాయితీతో కూడినటువంటి అవసరం అయితే నీకు ఏర్పాటు అవుతుంది, ఏమనమని లేదు. అందులో నమ్మకం నీకుండాలి. నా అవసరాలు తీర్చేవాడు ఆయన ఉన్నాడు, నేను ఎవరిని అడుక్కోక్కర్లేదు, దానికోసం తప్పుడు పనులు చేయక్కర్లేదు, బల్ల కింద చేయబెట్టక్కర్లేదు అనే ధైర్యంతో నువ్వు ఉండగలిగితే నీ అవసరాలు ఆయనే చూస్తాడు. అర్థమైనా? ఎందుకు వస్తుంది ఈ ప్రాబ్లం అంతా మనకి అంటే, నువ్వు సంపాదించకపోతే నువ్వు ఆస్తిపరుడు కాలేవని, నీ భార్యా బిడ్డలు పిల్లలు సుఖంగా ఉండలేరని నువ్వు చేస్తున్నాననేటువంటి కర్తృత్వ భావాన్ని నీ మీద వేసుకోవడం వలన ఈ తప్పులు జరుగుతున్నాయి. నిజానికి నీ వలన ఏమీ జరగడం లేదు. బండ గుర్తుగా బాండ్ పేపర్ తెచ్చుకోండి, రాసిస్తా. నీకంటూ యోగ్యత లేకపోతే నువ్వు ఏం చేసినా నీకు రాదు. యోగ్యత అంటూ ఉంటే నువ్వు అట్టడుగున పుట్టినా నీకు అన్నీ అందించబడతాయి. సంజయుడి కథే నీకు ఎదురుగుండా ఉన్నది. ఇంకా అంతకని ఇంకేం చెప్పాలి నీకు నేను? ఏమండి? కాబట్టి ఈ 3 మార్గాల్లో ఏదో ఒక మార్గాన్ని ఎన్నుకుని మనం పరమాత్మను పొందటం. మానవ జన్మకు వచ్చిన తర్వాత 84 లక్షల జన్మల తర్వాత మనం ఈ మానవ జన్మకు, ఉత్కృష్టమైన జన్మకు వచ్చాం. ఈ జన్మని సార్థకం చేసుకోవాలనుకునేటట్లయితే ఆయన చెప్పిన విధంగా నడుచుకుంటూ వెళ్ళడం అవసరం. ఆయన్ని ఎల్లప్పుడూ మరిచిపోవద్దు. ఆయన్ని ఎక్కడో దూరంగా ఉన్నాడని అనుకోకండి. అత్యంత దగ్గరలో మన హృదయ స్థానంలోనే ఉన్నాడు ఆయన. మనం చేసే అన్ని కర్మలని సాక్షిభూతంగా రికార్డు చేస్తున్నాడు. అందువలన నువ్వు తప్పుకుని ఎక్కడికి వెళ్ళలేవు. ఈ ప్రపంచంలో మోసం చేయొచ్చు, ఆ న్యాయస్థానంలో అన్యాయం చెయ్యలేవు. దానికి తగిన శిక్ష మనం అనుభవించాల్సి వస్తుంది. అందువలన అత్యంత హీనమైన కులంలో జన్మించినటువంటి సంజయుడికి పొంది కలిగినటువంటి భాగ్యాన్ని మనం ఎందుకు పొందకూడదు? మనకేమిటి తక్కువైంది? దాన్ని పొందడానికి మనం ఎందుకు ప్రయత్నం చేయకూడదు? అందువలన దయచేసి ఇంతకాలం ధారావాహికంగా మేము ఈ భగవద్గీత ప్రవచనాలు చెబుతూ ముఖ్యంగా సామాన్య ప్రజానీకం వాళ్ళ యొక్క దైనందిక జీవితంలో జరిగేటువంటి సంఘటనలను ఆధారంగా చేసుకుంటూ సామాన్యమైనటువంటి జీవితాన్ని గడిపే వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నం చేయడంలో కొన్ని చోట్ల కఠినంగా కూడా చెప్పడం జరిగింది. కానీ ఎందుకు అంటే విషయం గంభీరమైంది కాబట్టి తర్వాత సద్విమర్శని ఆత్మవిమర్శగా తీసుకోవాలనే సహృదయం మీ అందరికీ ఉంటుందనే నమ్మకంతో ఈ విషయాలు చెప్పడం జరుగుతోంది. దయచేసి మా యొక్క ప్రార్థన ఇంతకాలం మీరు శ్రద్ధగా విన్నారు కనుక మీ అందరికీ చేసే ప్రార్థన, వినమ్రుడనై చేసే ప్రార్థన ఏమిటంటే, దయచేసి ఈ భగవద్గీతని విని ఊరుకోకండి. సంజయుడు చేసిన దానిలో కొంత భాగమైనా మనం చేద్దాము. ఆ విధంగా మన జన్మని సార్థకత చేసుకుందాం, భగవంతుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎవరైతే జ్ఞాన మార్గం ద్వారా ఈ అనుభవం పొంది పరమాత్మని తెలుసుకోవాలి, వాళ్ళలో ఉన్న పరమాత్మని తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ ఆశ్రమం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉన్నాయి. వాళ్ళు రావచ్చు, ఆ అనుభవాన్ని స్వయంగా అనుభవపూర్వకంగా పొందే అవకాశం ఉన్నది. మిగతా అవకాశం లేని వాళ్ళు కర్మ మార్గాన్ని నిష్కామంగా చెయ్యండి, పరమాత్మ స్వరూపంగా చెయ్యండి, ప్రజలకి కష్టం కలిగించకుండా చేయండి, నిస్వార్థంగా చేయండి. రెండో విధం భక్తి మార్గాన్ని ఎన్నుకుందాం. సంపూర్ణ శరణాగతి, పరమాత్మయే గతి అనుకుని మనం చేసే పనులని భగవంతుడికి అర్పిస్తూ చేద్దాం. ఆ విధంగా కూడా మనం పరమాత్మను పొందవచ్చు.
ఈ 3 రకాల మార్గాల్లో ఏదో ఒక మార్గాన్ని మానవ జన్మకు వచ్చిన ప్రతివాడు కూడా అనుసరించి సాధించి తన జన్మని సాఫల్యం చేసుకోవాలనేది భగవద్గీత యొక్క ఉద్దేశమే కాకుండా మీ అందరికీ మా యొక్క ప్రార్థన కూడా. ఓం తత్సత్. హరి ఓం. ఏతత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. భగవద్గీత ఈరోజు ముగింపుకు వచ్చింది. అమృతతుల్యమైనటువంటి ధారావాహికంగా దాదాపు 4 సంవత్సరాలు జరిగినటువంటి ఈ అనుభవ సారాన్ని మనమందరం కూడా గ్రహించి దానిని మనం మన దైనందిక జీవితంలో దానిని మనం అనుసరించే విధంగా ఇది చెప్పబడటం జరిగింది. కాబట్టి అది అందరూ కూడా దానిని సహృదయంతో అర్థం చేసుకుని వారి జీవితంలో దీనిని అమలుపరిచి భగవద్గీతలో చివరి శ్లోకంలో చెప్పినట్లుగా మన యందే ఆ కృష్ణ పరమాత్ముడు, మన యందే ఆ ధనుర్ధారి అయినటువంటి అర్జునుడు ఉన్నట్లుగా భావించుకుని ఇక్కడే ఈ శరీరమే నీతికి ధర్మానికి ఒక నిలయంగా ఈ శరీరాన్ని రూపొందించుతూ ఈ కృష్ణుడు ఏ విధంగా మనకి నడుచుకోవటానికి ఉద్బోధ చేశాడో ఆ విధంగా మనమందరం కూడా ముందుకు అడుగులు వేస్తూ లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్పుకుంటూ ఇవాల్టి ముగింపు వాక్యం మనం చెప్పుకుందాం. ముగింపు శాంతి మంత్రం చెప్పుకుందాం. అందరూ అనొచ్చిది. ఇది శ్రీమన్మహాభారతే శతసాహస్రికాయాం సంహితాయాం వైయాసిక్యాం శ్రీమద్భీష్మ పర్వణి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే మోక్షసన్యాస యోగో నామ అష్టాదశోధ్యాయః. దీని తెలుగు అనువాదం కూడా చెప్పుకుందాం. ఇది శ్రీ వ్యాసముని విరచితమైనదియు 100,000 శ్లోకములు గలదనియు, అంటే 1,00,000 మంత్రాలు ఉంటాయి అన్నమాట ఈ మహాభారతంలో. ఛందోబద్ధమైనదియు అంటే మనం ఏదో ఇష్టం వచ్చినట్లుగా రాయటం కాదు. దానికి ఛందస్సు అంటే ఏంటి, ఒక సంస్కరింపబడినటువంటి భాషలో ఉంటుంది ఇదంతా కూడా. ప్రతి పదానికి అనేకమైనటువంటి అర్థాలు, వ్యాకరణ ఒక చిన్న పదానికి విజయము అన్న మాటకి మనకి ఎన్నో అర్థాలు, అట్లాగే ధ్రువము అన్న మాటకి, అట్లాగే ఈ ప్రతి పదానికి అనేకమైనటువంటి అర్థాలు, అద్భుతమైన అర్థాలు. అంటే నువ్వు యోగంలో ముందుకు వచ్చిన కొద్దీ దాని యొక్క అర్థం అంటే యోగంలో ఇప్పుడు చూడండి 4 రకాల భూమికలు ఉంటాయి. మొట్టమొదటి ప్రాథమిక దశ, 2వ దశ, 3వ దశ, 4వ దశ. అట్లా నువ్వు దశల వారీగా నువ్వు యోగాన్ని సాధించిన కొద్దీ ఈ యొక్క భగవద్గీత నీకు అర్థమవుతుందన్నమాట. ఛందోబద్ధమైనదియు అగు శ్రీ మహాభారతమున భీష్మ పర్వమున గల ఉపనిషత్ ప్రతిపాదకమును అంటే ఉపనిషత్తులో చెప్పినటువంటి సారాంశమే ఇందులో చెప్పబడింది. ఇది ఎటువంటిది, ఇది బ్రహ్మ విద్యయు యోగశాస్త్రమును శ్రీకృష్ణార్జున సంవాదము అంటే వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ రూపకంగా శ్రీ భగవద్గీత యందు మోక్ష సన్యాస యోగమును 18వ అధ్యాయము సంపూర్ణము. ఓం తత్సత్. శ్రీ పరబ్రహ్మణార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్.